Hi friends, welcome to the movie review of Family Star, acted by Vijay Devarkonda and Monal Thakur. సినిమా ఎలా ఉంది ఏంటి అనే విషయాన్ని అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇకపోతే సినిమా విషయానికి వస్తే మనం ట్రైలర్లో ఏదైతే చూసామో ఒక మిడిల్ క్లాస్ మ్యాన్, ఒక ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఒక బాధ్యతాయుతంగా ఒక హీరో తను ఎలా నడుపుకుంటూ వస్తాడు, తనకు ఉన్నటువంటి ఏమి అప్స్ అండ్ డౌన్స్ అండ్ ఏంటి అనేది మనకి ట్రైలర్లో చూపించడం జరిగింది. సో ఇకపోతే సినిమా విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద మూవీ అంతా కూడా వాళ్ళు ఏమైతే చెప్పాలనుకున్నారో ఒక నీట్గా ఒక బిగ్ ఫ్యామిలీ, అంటే ఒక జాయింట్ ఫ్యామిలీ, ముగ్గురు అన్నదమ్ములు, దానికి సంబంధించి ఇద్దరు ఇంకా సెటిల్ అవ్వకపోవడం, ఒకళ్ళే తన బాధ్యత తీసుకోవడం, ఎందుకు తన బాధ్యతలు తీసుకోవాల్సి వచ్చింది, హీరోయిన్కి తనకి ఉన్నటువంటి ఏంటి, ఎలా తన పరిచయం అయింది, అక్కడ ఒక చిన్న లవ్ ట్రాక్ని, ఇటువంటిది అయితే ఫస్ట్ హాఫ్ అంతా చూపించడం జరిగింది. ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద మూవీ అయితే ఓకే అని చెప్పాలండి. సినిమా ఎక్కడ కూడా మనకి పెద్ద ఇది లేదు. విజయ్ దేవరకొండ కంప్లీట్ త్రూ అవుట్ ద మూవీ అయితే మనకి కనిపిస్తూ ఉంటాడు. ఫస్ట్ హాఫ్ పెద్దగా కమీడియన్స్ని కూడా వీళ్ళు ఎక్కువగా వాడుకున్నట్లేదు. విజయ్ దేవరకొండ ప్లస్ హీరోయిన్ అలాగే బామ్మ క్యారెక్టర్ చేసినటువంటి ఆవిడ వీళ్ళ మధ్యలోనే ఎక్కువ కామెడీని అయితే జనరేట్ చేశారు. సో బాగా ఎక్కువగా ఓవర్ కామెడీ అయితే లేదు, కానీ ఓకే సీనిక్ సందర్భానికి దీనికి వరకు అయితే ఓకే. ఇక 2 hours ఇంటర్వెల్కి వచ్చేసరికి ఒక చిన్న ట్విస్ట్ అని కూడా చెప్తానికి లేదు, ఒక చిన్న పాయింట్ని అయితే వీళ్ళు తీసుకొచ్చారు. హీరోయిన్కి హీరోకి మధ్య ఒక డిఫరెన్స్ రావడానికి ఒక పాయింట్ని తీసుకురావడం జరిగింది. ఇకపోతే సెకండ్ హాఫ్కి వెళ్ళేసరికి ఒకసారిగా ఇక్కడ నుంచి వేరే లొకేషన్కి అయితే మొత్తానికి షిఫ్ట్ అయిపోతుంది. ఆల్రెడీ సెకండ్ హాఫ్ అంతా కూడా హీరో హీరోయిన్కి మధ్యన ఒక క్లాష్ వస్తుంది. ఆ క్లాష్ ఎందుకు వచ్చింది, అయితే వీళ్ళిద్దరూ మళ్ళీ ఎలా కలిశారు, ఇదంతా కూడా ఫారిన్ కంట్రీకి షిఫ్ట్ అయిపోతుంది. మనం ఆల్రెడీ ఇటువంటి టైప్ ఆఫ్ మూవీస్ మనం గతంలో మిస్టర్ మజ్ను, అలాగే వరుణ్ తేజ్ రాశి ఖన్నా మూవీ ఒకటి ఉంటుంది, అందులో కూడా చూసినట్టు సేమ్ అదే టైప్లో ఉంటుంది. ఫారిన్ వెళ్ళిపోవడం, ఇక్కడ ఇండియాలో వీళ్ళిద్దరికి ఒక డిఫరెన్స్ రావడం, ఇద్దరికి మధ్యలో ఒక ఈగోకి సంబంధించిన ఒక డిఫరెన్స్ రావడం, మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకోవడం, వీళ్ళిద్దరికి సంబంధించి ఎవరు పాజిటివ్ అన్నది వేరే వాళ్ళు ఇంకొకరు స్టోరీ చెప్పడం, ఇటువంటి అయితే మనకి సెకండ్ హాఫ్లో కనిపిస్తుంది. సెకండ్ హాఫ్ పెద్దగా ఇంట్రెస్టింగ్ అయితే ఏమీ లేదు, కానీ ఓకే అలా వెళ్ళిపోతూ ఉంటుంది. లేకపోతే మిగతా విషయాలకు వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మనకి ఆల్రెడీ డైరెక్టర్ పరశురామ్, గీతా గోవిందం ఇటువంటి సినిమా తీసిన డైరెక్టరే కాబట్టి ఆ టింజ్ మనకి అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంది. మ్యూజిక్ కానీ మ్యూజిక్ బిట్స్లో కానీ ఎక్కడైనా కూడా మనకి గీతా గోవిందం ఫ్లేవర్ ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటుంది. మ్యూజిక్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా బాగుంది. మిగతా ఆర్టిస్టులు కూడా ఎక్కువేమీ లేరు. అలా అని చెప్పేసి వాళ్ళ పెర్ఫార్మెన్స్ వరకు, వాళ్ళకి ఇచ్చినటువంటి క్యారెక్టర్స్ వరకు వాళ్ళ పెర్ఫార్మెన్స్ అంతా కూడా బాగానే ఉందని చెప్పాలి. జగపతి బాబు ఇటువంటి వాళ్ళు అయితే ఉన్నారు, వాళ్ళ వరకు వాళ్ళ రోలు ఓకే. ఎవరిది ఎలివేటెడ్గా చేశారు వీళ్ళు, పర్టికులర్గా సూపర్ అబ్బా క్యారెక్టర్ అనేది అయితే ఏమీ లేదు. నార్మల్గా అయితే సినిమా ఉంది. ఓవరాల్గా సినిమా విషయానికి వచ్చేసరికి సినిమా జస్ట్ యావరేజ్ అని చెప్పాలి. 1 time వాచ్ అంతే తప్ప పెద్దగా మనం ఎగ్జైట్ అయ్యి అయితే ఏమీ లేదు. ట్రైలర్ చూపించిన దానికి దీనికి కూడా చాలా వరకు డిఫరెన్స్ ఉందని చెప్పాలండి. సో ఇదండి విజయ్ దేవరకొండ నటించిన ది ఫ్యామిలీ స్టార్ మూవీ రివ్యూ. నా రివ్యూ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.